హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ శ్రేష్ఠం. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే మనం బేసికల్ గా కుజిన్స్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కుజిన్స్ అంటే ఏంటి అనేది, కొంతమందికి ఐడియా ఉండదు. ఈ వీడియో కొత్తగా జాయిన్ హోటల్ యూనివర్సిటీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కుజిన్స్ అంటే ఏంటి అని. మీరు బేసికల్ గా చాలా మంది చూసే ఉంటారు, మీరు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళినప్పుడు బయట హోటల్ లో మెన్షన్ అయి ఉంటారు, లైక్ ఇండియన్ కుజిన్, లైక్ కాంటినెంటల్ కుజిన్, లైక్ ఏషియన్ కుజిన్, తందూరి కుజిన్స్ అనేది ఇలాంటి చాలా కుజిన్స్ ఉంటాయి. మన సౌత్ ఇండియన్ కుజిన్ వచ్చేసి ఇలాంటి కుజిన్స్ అనేది ఉంటాయి. చాలా మందికి కుజిన్స్ అంటే ఐడియా ఉండదు. ఈ రోజు కుజిన్స్ అనేది కొంచెం నా తరపు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, నాకు బేసిక్ నాలెడ్జ్ మీకు షేర్ చేయబోతున్నా. యాక్చువల్లీ కుజిన్స్ అనేది వచ్చేసి మనం బేసికల్ గా మనం ఇండియన్ కుజిన్ గురించి మాట్లాడబోతున్నాం ఈ రోజు ఈ వీడియో టాపిక్. లైక్ నాది వచ్చేసి కాంటినెంటల్ కుజిన్, నాది వచ్చేసి వరల్డ్ బేస్డ్ ఫుడ్స్ అనేది ఉంటుంది. మన ఇండియన్ కుజిన్ లో వచ్చేసి మన స్టేట్స్ బేస్డ్ అనే ఫుడ్ అనేది ఉంటుంది. లైక్ మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్ ఫుడ్ అనేది కొన్ని ఐటమ్స్ అనేది ఇండియన్ కుజిన్ లో ఉంటుంది. లైక్ తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఇవన్నీ ఫుడ్స్ అనేది ఇదే ఇండియన్ కుజిన్ లో మెన్షన్ అయి ఉంటుంది. కొన్ని ఐటమ్స్ కొన్ని కుజిన్ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకోబడుతుంది ఇండియన్ కుజిన్. మీకు ఫ్యూచర్ లో ఇండియన్ కుజిన్ లో వర్క్ చేయాలి అనుకున్నా, చేద్దామని అనుకున్నా కానీ మీకు ఫ్యూచర్ లో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నా కుజిన్ లో వచ్చేసి నా బేసిక్ వచ్చేసి నాకు మదర్ సోసెస్ మాకు చాలా ఇంపార్టెంట్. మా కుజిన్ లో వచ్చేసి మదర్ సోసెస్ ఎంత ఇంపార్టెంట్, ఇండియన్ కుజిన్ లో కూడా గ్రేవీస్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్. ఈ గ్రేవీస్ బేస్లోనే ఎన్నో ఫుడ్ అనేది ప్రిపరేషన్ అవుతాయి, ఎన్నో కర్రీస్, ఎన్నో స్టైల్స్ లైక్ బెంగాలీ స్టైల్, కోల్కతా స్టైల్, అన్ని స్టైల్స్ అనేది వచ్చేసి ఇదే గ్రేవీ ప్రిపరేషన్ అవుతుంది. నేను ఈరోజు ఈ వీడియోలో ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రేవీస్ ఉంటాయి, ఏ ప్రిపరేషన్ ఏంటి, దాని మెథడ్స్ అనేది ఏం యూజ్ చేస్తారు ఆ గ్రేవీలో, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్. వన్ ఈస్ మగిని గ్రేవీ ఈస్ టమాటో బేస్డ్ గ్రేవీ. ఈ గ్రేవీ వచ్చేసి మొత్తం టమాటోస్ తోని గ్రేవీ అనేది ప్రిపరేషన్ అవుతుంది. అండ్ సెకండ్ గ్రేవీ వచ్చేసి వైట్ గ్రేవీ మేడ్ విత్ లైక్ cashews and papaya seeds, onions, sometimes use yogurt or cream. And third gravy వచ్చేసి yellow gravy వచ్చేసి made with saffron and cashew nuts and turmeric. ఈ బేస్ వచ్చేసి yellow gravy వచ్చేసి ఈ బేస్ లో ప్రిపరేషన్ అవుతుంది. అండ్ వన్ ఇస్ చాప్ మసాలా వచ్చేసి లైక్ చాప్ ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ గార్లిక్ అండ్ జింజర్. ఈ బేస్ వచ్చేసి టమాటో చాప్ అనేది ఈ గ్రేవీ అనేది ప్రిపరేషన్ అవుతుంది. గ్రేవీ ఇస్ గ్రీన్ గ్రేవీ వచ్చేసి స్పినచ్ అండ్ కొరియండర్ తోనే ప్రిపరేషన్ అవుతుంది. ఈ గ్రేవీ వచ్చేసి చాలా హెల్దీ గ్రేవీ. ఇండియన్ కుజిన్ లో బేసిక్ గా గ్రేవీస్ అనేది గ్రేవీస్ కాకుండా మీకు నార్మల్ స్పైసెస్ మీద మీకు బేసిక్ ఐడియా అనేది ఉండాలి. స్పైసెస్ వచ్చేసి ఇండియన్ కుజిన్ లో లైక్ క్యూమిన్ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ కొరియండర్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ ఎక్సెట్రా. ఈ స్పైసెస్ మీద మీకు గ్రిప్ అనేది ఉండాలి. ఈ స్పైసెస్ తోనే మీకు ఏ డిష్ అనేది ప్రిపరేషన్ చేయబోతున్నా మీకు కలర్ఫుల్ స్ట్రక్చర్ కానీ న్యాచురల్ కలర్ కానీ ఇలాంటి స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ కూడా మీకు అడ్జస్ట్మెంట్ అనేది తెలిసి ఉండాలి. బేసిక్ గా ఏ స్పైసెస్ ఏ టైంలో యూజ్ చేసి కలర్ ఎలా తీసుకురావాలి, ఏ కలర్ తోని ఏ స్పైసెస్ తోని ఎలాంటి కలర్ తీసుకురావాలని మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది కుకింగ్ మెథడ్ అనేది మీకు ఉండాలి. బేసిక్ గా ఈ స్పైసెస్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కుకింగ్ మెథడ్ అనేది బేసిక్ ఐడియా ఉండాలి. కుకింగ్ మెథడ్ వచ్చేసి ఇండియన్ కుజిన్ లో బేసిక్ గా కుకింగ్ మెథడ్స్ వచ్చేసి స్టీమింగ్ ఉంటుంది, షెలో ఫ్రైయింగ్, స్లో దమ్మింగ్ అండ్ సెలియో అండ్ రోస్టింగ్ అండ్ డీప్ ఫ్రైయింగ్, ఇలాంటి కుకింగ్ మెథడ్స్ ఉంటాయి. కొన్ని కుకింగ్ మెథడ్స్ మీకు బేసిక్ గా నాలెడ్జ్ ఉంటే మీరు ఈ కుజిన్ వర్క్ చేయగలుగుతారు. బేసిక్ గా మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు ఇండియన్ కుజిన్ లో ఎలాంటి కుజిన్స్ అనేది ఉంటుంది. ఏ కుజిన్ లో అంటే అన్ని కుజిన్స్ లో అన్ని స్టేట్ నుంచి అన్ని ఫుడ్స్ అనేది ఉంటుంది. కొన్ని స్టేట్స్ నుంచి కొన్ని ఫుడ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ కుజిన్ లో. లైక్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలాంటి కుజిన్స్, సౌత్ ఇండియన్ నుంచి కొన్ని డిషెస్ అనేవి ఉంటుంది. లైక్ అన్ని డిషెస్ కాకుండా కొన్ని కుజిన్స్ నుంచి కొన్ని డిషెస్ అనేది ఇండియన్ కుజిన్ లో ఉంటుంది. లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఉంటుంది. వన్ మోర్ థింగ్, మీరు ఫ్యూచర్ లో ఇండియన్ కుజిన్ లో ట్రయల్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా మీకు బేసిక్ గా ఏ స్టేట్ నుంచి ఏ ఫుడ్ ఫేమస్ మీకు బేసిక్ గా ఐడియా ఉండాలి. లైక్ తెలంగాణ నుంచి ఏ ఫుడ్ ఫేమస్, లేదంటే ఆంధ్ర నుంచి ఏ ఫుడ్ ఫేమస్, లేకపోతే కలకత్తా నుంచి ఏ ఫుడ్ ఫేమస్, బెంగాల్ నుంచి ఏ ఫుడ్ ఫేమస్, ఇంకా ఏ స్టేట్ నుంచి అన్ని స్టేట్స్ లో మీకు ఫేమస్ ఫుడ్స్ అనేది మీకు బేసిక్ గా ఐడియా ఉండాలి. ఈ వీడియో ఇండియన్ కుజిన్ లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ, కానీ ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.